అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకు, నలిగిపోయిన మనసుతో చేసిన ఆలోచనలకు విలువ ఎక్కువ. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు చెబితే సగం అవుతాయో, ఎవరు కలిస్తే మనకు ప్రశాంతంగా ఉంటుందో వారే మన నిజమైన ఆత్మీయులు. చాలా ఎక్కువగా ఎవరినీ నమ్మరాదు. చాలా ఎక్కువగా ఎవరినీ ప్రేమించరాదు. చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో కలిసిమెలిసి వ్యవహరించు. కొద్ది మందితో పరిచయం పెంచుకో. ఒకరితో మాత్రం స్నేహంగా ఉండు. ఎవరికి శత్రువు కావద్దు. సలహా ఘాటుగా ఉంటే విమర్శ అవుతుంది. విమర్శ మెత్తగా ఉంటే సలహా అవుతుంది. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అస్సలు ప్రారంభించనిదే. అస్సలు ప్రారంభించని పని చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. హాయ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.